హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ముస్లిం స్టైల్లో చికెన్ కర్రీ. ఇంట్లో కూడా ట్రై చేయండి, ఎంతో కమ్మగా ఉంటుంది. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కర్రీకి కావాల్సిన మసాలా దినుసులు, అలాగే కొబ్బరి, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్ ఇదంతా పేస్ట్ పట్టేయాలి. దీనికి కర్రీకి మసాలా సరిపోతుంది. ఒక పెద్ద సైజు టమోటా తీసుకోవాలి. నేను 1/2 kg తీసుకుంటున్నా కాబట్టి ఒక పెద్ద సైజు టమోటా తీసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తిమీర తీసుకోవాలి. పుదీనా ఒక 2 రెమ్మలు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. అలాగే 1/2 లెమన్ తీసుకోవాలి. 1/2 kg కదా, సరిపోతుంది. ఆనియన్ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న చికెన్ నేను 1/2 kg తీసుకుంటున్నా. ఇవేనండి చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా దినుసులు. ముందుగా ప్రాసెస్ ఏంటో ఎలా చేస్తారో చూసేయండి. ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 minute ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసేయాలి. కర్రీకి కావాల్సిన మసాలా దినుసులు ఆనియన్, కరివేపాకు వేసేస్తున్నా. ఒక 1 minute పాటు మగ్గితే సరిపోతుంది. ఆయిల్లో ఇలా మగ్గితే సరిపోతుంది. బ్రౌనిష్ కలర్లో ఏం అవసరం లేదు. కొంతమంది ఏంటంటే బ్రౌన్ కలర్లో వస్తే టేస్ట్ వస్తుంది అంటారు. అలా ఏం అవసరం లేదు. ఇలా మగ్గితే సరిపోతుంది. చికెన్ కర్రీలోకి చికెన్ వేసేస్తున్నా. చికెన్ వేసిన తర్వాత ఆయిల్లో బాగా కలపాలి. ఇందులో వాటర్ వస్తాయి కదా, వాటర్ అంతా బాగా మగ్గాలి. చికెన్లో వాటర్ కూడా మగ్గిపోవాలి. ఏం వేయటం లేదండి, ఊరికే ఆయిల్లో మగ్గాలి వాటర్. ఆ తర్వాత టమోటో వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను ఎందుకంటే కొంతమంది ఏంటంటే పోపులో వేసేస్తుంటారు అల్లం వెల్లుల్లి పేస్టు. చికెన్ కర్రీలోకి మాత్రం చికెన్ వేసిన తర్వాత వేయాలి. ఈ వాటర్లో చికెన్లో వస్తాయి కదా, ఆ వాటర్లో ఉడకాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. టేస్ట్ వస్తుందండి. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసి చూడండి ఎలా ఉంటుందో ఒకసారి. మొత్తం ముక్కలకు పట్టేలా కలిపేసి ఒక 2 minutes పాటు వదిలేయాలి. చికెన్ మగ్గాక పుదీనా వేసేయాలి. పుదీనా, కొత్తిమీర వేసేయాలి. పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలపాలి. ఇంకా మెంతి కూర కూడా వేసుకోవచ్చండి చికెన్లోకి, ఇంకా టేస్ట్ వస్తుంది. మెంతి కూర నేను వేయటం లేదు, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. 1 minute పాటు వదిలేయాలి. పసుపు చిటికెడు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మిరియాల పొడి చిటికెడు, ఉప్పు వేసుకోవాలి. నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నా, టేస్ట్ వస్తుంది రాళ్ళు ఉప్పు వేసుకుంటే. పసుపు, ఉప్పు చికెన్ ముక్కలకు బాగా పట్టాలి.
ఒక 2 మినిట్స్ పాటు వదిలేయాలి, బాగా మగ్గాలి ఆయిల్లో. చూడండి ఇలా మగ్గాలి. ఒక 1 మినిట్ పాటు వదిలేయండి. మగ్గింది బాగా. ఇలా మగ్గితే వాటర్ వస్తుంది చూడండి, అవంతా మగ్గాలి. మగ్గిన తర్వాత కారం వేయాలి. స్పైస్ని బట్టి వేసుకోండి మీరు. ఆ తర్వాత ధనియా పౌడర్, కర్రీ కావాల్సినంత, నేను 1 స్పూన్ వేసుకుంటున్నా. ఆ తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా, చెక్క లవంగం పౌడరు, ఆ తర్వాత జీరా పౌడర్ వేయాలి. జీరా పౌడర్ వేసిన తర్వాత ముక్కలు బాగా పట్టేలా కలపాలి. చూడండి ఇలా మగ్గాలి, వాటర్ అంతా పోవాలి. బాగా ముక్కలకు పట్టేలాగా మసాలా అంతా వేయాలి. మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర, కొబ్బరి, ఆనియన్, అదంతా వేసేయాలి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి. చూడండి, గ్రేవీ కావాలంటే తక్కువ నీళ్ళు పోసుకోవాలి. పర్లేదు, కొంచెం చపాతీలకు కానీ రైస్లోకి కానీ తినాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ పాటు ఉడికించాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా, మీరైతే హాఫ్ పోసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చికెన్ కర్రీ ఎంతో సింపుల్గా ముస్లిం స్టైల్లో తయారైపోతుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చపాతీలోకి కానీ తినచ్చు. నేను పైన హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను అండి. ఏమైనా స్పైసెస్ తక్కువైనా ఎక్కువైనా బ్యాలెన్స్ చేస్తుంది లెమన్ పిండుకుంటే. చపాతీలో కానీ రైస్లో కానీ రాగి సంగటిలో కానీ తినచ్చు, బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మరి ఇంకొక వంటతో మీ ముందుకు వస్తా.